ఇప్పుడు కరీంనగర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ నిజామాబాద్ ను కూడా అరవింద్ ఒక విధంగా ధర్మపురి అరవింద్ మరొకసారి నిజామాబాద్ ను డామినేట్ చేస్తున్నారు. చాలా మంచి రిజల్ట్ నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీకి మరొకసారి వస్తుంది. లాస్ట్ టైం 60 సీట్లో 28 అరవింద్ ఒంటి చేత్తో భారతీయ జనతా పార్టీకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఒకసారి చూద్దాం. ఇప్పటికీ ఆల్రెడీ మొత్తం 6 చోట్ల డిక్లేర్ చేశారు. 3 చోట్ల భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఒకసారి నిజామాబాద్ ప్రతినిధి సాయిల్ ని తీసుకోండి ఫోన్ లైన్ లో. బోధన్ లో 3 స్థానాలు గెలిచింది కదా. బోధన్ తర్వాత వెళ్దాం. ముందుగా నిజామాబాద్ కార్పొరేషన్ దగ్గరికి రిస్ట్రిక్ట్ అవుదాం. 44, 45, 50 3 డివిజన్స్ లో ఆల్రెడీ బీజేపీ గెలిచింది. 53, 57 డివిజన్స్ లో రెండిట్లో ఎంఐఎం గెలిచింది. 60వ డివిజన్ లో కాంగ్రెస్. ఈ 3 గెలిచిన డివిజన్స్ కూడా 53, 57, 60 ఈ 3 కూడా ఎంఐఎం 2 గెలిచింది, కాంగ్రెస్ 1 గెలిచింది. 3 కూడా ముస్లిం ప్రాబల్య డివిజన్స్. ఇక్కడ 60 డివిజన్స్ ఉంటే 20 డివిజన్స్ లో కంప్లీట్ ముస్లిం పాపులేషన్, 33% ఆల్మోస్ట్ ముస్లిం పాపులేషన్ ఉంటారు. సో అక్కడ ఒక విధంగా చెప్పాలంటే ప్రతికూల వాతావరణం. కరీంనగర్ ఎట్లాగో నిజామాబాద్ కూడా కరీంనగర్ కంటే ఇంకెక్కువ ముస్లిం పాపులేషన్ అక్కడ ఉంది. సో అటువంటి చోట నిజామాబాద్ లో మంచి రిజల్టే మనకు కనబడుతుంది భారతీయ జనతా పార్టీకి. ఇప్పటి వరకు జరిగిన దానిలో 4 భారతీయ జనతా పార్టీ గెలిచారు, 2 ఎంఐఎం గెలిచారు, 1 కాంగ్రెస్ గెలిచారు. 7 డివిజన్స్ కంప్లీట్ అయినాయి. మిగతా 53 ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సో మన ప్రతినిధి సాయిలు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అంగిరేకులు సాయిలు నిజామాబాద్ నుంచి. సాయిలు, సో ఓవరాల్ గా టోటల్ ఇక్కడ మాకు 7 మాత్రమే కనబడుతున్నాయి. టోటల్ ఇప్పటి వరకు ఎన్ని రిజల్ట్ డిక్లేర్ చేశారు నిజామాబాద్ లో? 14 రిజల్ట్ వచ్చినాయి ఇప్పటి వరకు. అందులో 8 బీజేపీ, 4 కాంగ్రెస్, 2 ఎంఐఎం. 14లో 8 బీజేపీ, 4 కాంగ్రెస్. 4 కాంగ్రెస్, 2 ఎంఐఎం. బీఆర్ఎస్ ఆల్మోస్ట్ వాస్డ్ అవుట్. కొద్దిగా 2 వార్డులలో లీడ్ ఉంది. అది ఫస్ట్ సెకండ్ వార్డు వరకే ఉంది. సెకండ్ రౌండ్ వరకు. తర్వాత మళ్ళీ అది వెనుకబడిపోతుంది. సో మొత్తానికి ఇప్పుడు 14లో 8 ఆల్రెడీ గెలిచారు, 4, 2 ఎంఐఎం అయినాయి. మిగతా 46 స్థానాల్లో లీడింగ్ లో ఎవరున్నారు? ఇప్పుడు వరకు మనం చూసుకుంటే ఓవరాల్ గా మనకు దాదాపుగా ఇంకా అంటే 1వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు ఇట్లా లెక్క పెట్టుకుంటే దాదాపు 17 అంటే 10-15 వార్డులలో బీజేపీ లీడ్ ఉంది. 11 వార్డులో కాంగ్రెస్ లీడ్ ఉంది. ఇంకొక 7-6 వార్డులు 15 వార్డులు బీజేపీ లీడా అంటే ఈ గెలుపును పట్టుకొని గెలుపును పట్టుకొని 17 వార్డులో లీడు బీజేపీ, 11 వార్డులో కాంగ్రెస్, తర్వాత 8 వార్డులో ఎంఐ. సో 17, 11, 28, 36 మిగతా 24 వార్డ్స్ ఇంకా నడుస్తుంది. ఫస్ట్ రౌండ్ నడుస్తుంది, ఇంకా రాలేదు. సో అవుట్ ఆఫ్ 36, 17 ఆల్మోస్ట్ 50% దగ్గరలో నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పటికైతే మనకు ఏదైతే గెలుపు ప్రకటించి అఫీషియల్ గా ప్రకటించినవి మాత్రం 8 బీజేపీ, 4 కాంగ్రెస్, 2 ఎంఐఎం. సో ఇప్పుడు మిగతా వాటిలో అసలు కౌంటింగ్ స్టార్ట్ కాలేదా? కౌంటింగ్ స్టార్ట్ అయింది కానీ ఫస్ట్ రౌండ్ నడుస్తుంది. ఇంకా పూర్తిగా అది ఫస్ట్ రౌండ్ కొన్ని రాలేదు. తర్వాత సెకండ్ రౌండ్ కొన్ని నడుస్తున్నాయి, థర్డ్ రౌండ్ కొన్ని నడుస్తున్నాయి. సో ఇప్పటి వరకు మనం బయటకు వచ్చినవి మాత్రం ఇవి, ఇంకా బయటకు రాని లోపల నడుస్తున్నాయి ఇంకా అనేది మనకు సమాచారం. సో నిజామాబాద్ సంబంధించి కార్పొరేషన్ అయితే నాకు ఇక్కడ బీజేపీ 19 కనబడుతుంది. 55కు సంబంధించిన ట్రెండ్స్ వస్తే బీఆర్ఎస్ 10 చోట్ల ఉందా? లేదు కదా నిజామాబాద్ లో. కేవలం 4 మాత్రమే. కేవలం 4 చోట్ల లీడ్ కనిపించింది అంతే. ఎంఐఎం ఎన్ని చోట్ల ఉంది? ఎంఐఎం ఒక 10-11 చోట్ల లీడ్ ఉంది. ఇప్పటికే 2 ప్రకటించారు. సో ఓవరాల్ గా చూస్తే బీజేపీ కొద్దిగా ఎక్కువ సంఖ్యలో. ఎంఐఎం ఎన్ని చోట్ల పోటీ చేసింది? టోటల్ 21 స్థానాలలో పోటీ చేసింది ఎంఐఎం. 21 అంటే 60 వార్డులో 39 వార్డులు మాత్రమే బీజేపీకి అనుకూలంగా ఉంటాయి. మిగతా చోట్ల పోటీ చేసినా లాభం లేదు. ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ.
ఎస్ ఎస్ ఎస్. సో ఆ 21 లో అవుట్ ఆఫ్ ఇప్పుడు 12-13 చోట్ల ఎంఐఎం గెలుస్తోంది. ఓకే, 11 వరకు అయితే ఇప్పటికీ లీడ్ లో ఉంది. ఓకే. సో మనకు కాంగ్రెస్ 11 లీడ్ లో ఉంది. ఓకే ఓకే ఓకే. సో ఓవరాల్ గా రిజల్ట్ ఎప్పటి వరకు రావచ్చు నిజామాబాద్ సంబంధించి? 7-6-7 అవుతుండొచ్చు అనేది భరత్. ఇప్పుడు ఎందుకంటే ఆలస్యం జరుగుతుంది, అవన్నీ కట్టలు కట్టడము, తర్వాత అవి బెండల్స్ చేయడము, అవన్నీ అంటే ఒక్కో వార్డుకు కొన్ని ముందు జరిగినాయి, కొన్ని బ్యాక్ జరుగుతున్నాయి. కాబట్టి కొద్దిగా అది లేట్ అవుతుంది అనేది సమాచారం. ఓకే 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 ఓకే. అయితే మిగతా చోట్లనైతే అన్ని కాంగ్రెస్ స్వీప్ చేసింది. నిజామాబాద్ లో మిగతా చోట్ల కాంగ్రెస్ స్వీప్ చేసింది. ఓకే. భీమ్గల్ లో 12 వార్డులకు కాంగ్రెస్ 8 గెలిచింది. తర్వాత బీఆర్ఎస్ 4. ఓకే. అక్కడ కాంగ్రెస్ పీఠం చైర్మన్. అయితే బిచ్చుకుంటలో 12 వార్డులకు గాను 10 కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ 2 గెలిచింది. ఓకే. సో అక్కడ కూడా కాంగ్రెస్ చైర్మన్ పీఠం కైవసం చేసుకోబోతుంది. అయితే ఎల్లారెడ్డిలో 12 వార్డులకు గాను 10 కాంగ్రెస్ గెలిచింది, 1 బీఆర్ఎస్ గెలిచింది, 1 ఇండిపెండెంట్. సో అక్కడ కూడా కాంగ్రెస్ మనకు అంటే పీఠం దక్కించుకోవచ్చు. అయితే బాన్సువాడలో 19 డివిజన్లు, ఆ 19 డివిజన్లలో కూడా 10 కాంగ్రెస్ గెలిచింది, 4 బీఆర్ఎస్, బీజేపీ 3, 1 ఇండిపెండెంట్, 1 ఎంఐఎం. ఇక ఆర్మూర్ విషయానికి వస్తే ఆర్మూర్లో 36 వార్డులకు గాను 19 కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఎంఐఎం 1, ఇండిపెండెంట్లు 3. సో ఆర్మూర్లో ఒకటి ఏంటంటే మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ చిన్న శ్రీనివాస్ అని, తను వాళ్ళ భార్య పోటీ చేస్తుంది, చిన్న శ్రీదేవ్ అని. అక్కడ ఆమె ఓడిపోవడం జరిగింది. సో కాంగ్రెస్ అక్కడ ఆయన మీదనే ఆశలు ఆయన్నే ముందుగా ప్రకటించింది, కానీ ఆర్మూర్ లో మేయర్ అభ్యర్థి ఓడిపోవడం ఇక్కడ విశేషం. ఓకే ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సాయిల్. సో మొత్తానికి నిజామాబాద్ సంబంధించి అయితే భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో ఎంత సీట్లు వస్తాయి, 60కి 27, 28 ఏ విధంగా ఉంటుందని అయితే చూడాల్సి ఉంది. ఒకసారి ఎన్నికల ఫలితాల మీద